హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక బెస్ట్ హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్‌ని చూపిస్తున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రాగులు వేసుకొని శుభ్రంగా నీళ్లు వేసి 2 సార్లు కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మినిమం 12 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమలు వేసుకొని గోధుమలు కూడా శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని ఇవి కూడా నానబెట్టుకోవాలి. తర్వాత 12 అవర్స్ తర్వాత వీటి నుంచి నీళ్లు సపరేట్ చేసుకొని ఒక క్లాత్లోకి వేసుకొని వీటిని టైట్గా కట్టేసుకోవాలండి. అప్పుడే మనకి రూట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. వీటికి రూట్స్ రావడానికి ఈ విధంగా టైట్గా ఒక క్లాత్లో వేసుకొని టైట్గా కట్టేసుకోవాలి. ఒక వైట్ క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్గా కట్టేసి అలా వదిలేయాలి. ఎక్కడ నీళ్లు లేకుండా శుభ్రంగా పిండేసుకోవాలి. నెక్స్ట్ రాగులు కూడా బాగా నానిపోయి ఇవి కూడా అంతే సేమ్ వాటిలాగే వాటర్ని సపరేట్ చేసుకొని క్లాత్లో వేసుకొని వీటిని కూడా వాటర్ అంతా పిండేసుకొని టైట్గా గట్టిగా కట్టేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసి కట్టేసుకున్న తర్వాత మనం వెయిట్ పెట్టి అలా వదిలేసామనుకోండి నెక్స్ట్ డేకి వీటికి రూట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనం చేసే ప్రోటీన్ పౌడర్కి వీటికి రూట్స్ రావాలి. రూట్స్ వచ్చినవే తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ డే చూస్తే ఇగో నెక్స్ట్ డే అండి ఓపెన్ చేస్తున్నాను. ఈ క్లాత్ కూడా తీసుకున్నప్పుడు కాటన్ క్లాత్ తీసుకోండి. ఇగోండి రూట్స్ అయితే వచ్చేసాయి. రాగులకైతే తొందరగా రూట్స్ వచ్చేసాయి అన్నమాట. చూసారు కదా ఎంత రూట్స్ వచ్చేసాయో. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకొని ఎండలో కాకుండా నీడలోన ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఇవి గోధుమలండి. నెక్స్ట్ డే చూస్తే వీటికి రూట్స్ అయితే అంత రాగుల్లా పెద్దవి రాలేదన్నమాట. చిన్నవి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇవి నానడానికి కూడా చాలా టైం అయితే ఎక్కువ తీసుకుంది. వీడియోని బాగా గమనించారంటే ఇంకా ఇప్పుడే రూట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. చిన్న రూట్స్. మళ్ళీ మనం క్లాత్ని గట్టిగా కట్టేసి వెయిట్ పెడితే మళ్ళీ రూట్స్ అనేవి పెద్దవి అవుతాయి. ఈ రాగులు అయితే బాగా ఎండిపోయాయండి. పొడిగా బాగా డ్రైగా ఎండిపోయాయి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 200 గ్రాముల దాకా బాదం యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 200 గ్రాముల దాకా బాదం పప్పుని తీసుకున్నాను. అంటే 200 గ్రాముల దాకా రాగులు, 200 గ్రాముల దాకా గోధుమలు తీసుకున్నాను. అలాగే 200 గ్రాముల దాకా జీడిపప్పు కూడా తీసుకొని డ్రైగా వేయించుకొని వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. కొంచెం డ్రైగా లైట్గా వేగితే సరిపోతుంది. రూట్స్ వచ్చే గోధుమలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని డ్రైగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 10 నిమిషాల పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి రూట్స్ వచ్చిన రాగులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని డ్రైగా వేయించుకోవాలి. రాగులు అయితే తొందరగా వేగిపోతాయండి. మనం ప్రిపేర్ చేసే ఈ ప్రోటీన్ పౌడర్ హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి ఉట్టి పాలే కాకుండా ఇలా మనం ఇంట్లోనే హైజీనిక్గా ప్రోటీన్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకే కాదు ఇంకా లేడీస్కి మీడియం ఏజ్ ఉన్న లేడీస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచిదండి హెల్త్కి. మనం బయట కొనే హార్లిక్స్ పౌడర్స్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అని ఇలా చాలా రకాలు మిక్స్ చేసి మనకి సేల్ చేస్తారనమాట. ఇప్పుడు రాగులవి వేయించుకున్న వాటిని మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా అవి ఒకసారి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఈ మిక్సీ జార్లోకి పటిక ఉంటుంది. స్వీట్ పటిక అండి ఇది కూడా మెత్తగా పౌడర్ పట్టించుకోవాలి. 2-3 సార్లు మెత్తగా పౌడర్ పట్టించుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. మెత్తగా పౌడర్ పట్టించుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ముందుగా పౌడర్ చేసుకున్న రాగులు, జీడిపప్పు, బాదం పప్పు ఉంది కదా అది సగం పౌడర్ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మనం పటిక పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టించుకోవాలన్నమాట. ఇలా 2-3 సార్లు మనం మిక్స్ చేస్తూ పౌడర్ పట్టించుకున్నాం అనుకోండి మనకి మెత్తగా వచ్చేస్తుంది అనమాట. చాలా ఇంకా జల్లించే పని లేదు, అంత మెత్తగా వచ్చేస్తుంది.
పటిక పౌడర్ని అయితే ఒకేసారి వేసేయకుండా మీకు ఎంత స్వీట్ కావాలో దానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను షుగర్కి బదులుగా పటిక పౌడర్ యూస్ చేశాను. మీకు కావాలనుకుంటే షుగర్ వేసుకోవచ్చు. ఇది చాక్లెట్ పౌడర్ అండి, కోకో పౌడర్. ఇష్టం ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అలాగైనా సరే మనం కన్జ్యూమ్ చేయొచ్చు, అలాగైనా తీసుకోవచ్చు, పర్వాలేదు. నేను ఇక్కడైతే చాక్లెట్ పౌడర్ని యాడ్ చేశాను టేస్ట్ కోసం. పిల్లలకి ఇష్టంగా తాగుతారు కదా, అందుకనమాట. మనం చేసుకున్న ప్రోటీన్ పౌడర్లో ఈ చాక్లెట్ పౌడర్ని కూడా మిక్స్ చేసుకొని శుభ్రంగా బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ జార్లోకి దీన్ని స్టోర్ చేసుకోవాలండి. గ్లాస్ జార్ అయితే మనకి ఇది ఎన్ని 6 మంత్స్ దాకా బాగుంటుంది, ఏం పాడవదు. 6 మంత్సే కాదు, ఇంకా ఎన్ని రోజులైనా బాగా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే ఈ రూట్స్ అన్నీ కూడా ఎండలో కూడా పెట్టి ఎండబెట్టుకోవచ్చు. నేనైతే నీడలోనే ఎండబెట్టాను, అది చెప్పడం మర్చిపోయాను. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ గ్లాస్ జార్లో తీయగా ఇంకా నాకు చాలా పౌడర్ అనేది ఉన్నది. దాన్ని ఇప్పుడు కలిపి చూపిస్తాను చూడండి. పౌడర్ వేసుకొని పాలైనా వేసుకోవచ్చు, లేదా వేడి వేడి పాలల్లో మనం ప్రిపేర్ చేసుకున్న ప్రోటీన్ పౌడర్ని మిక్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మీకు ఈ వీడియో నేను చేసే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కోసం కామెంట్లో నాకు చెప్పండి, మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. చూసారు కదా, 1 స్పూన్ ప్రోటీన్ పౌడర్ని పాలల్లో వేసి మిక్స్ చేస్తున్నాను. ఈజీగా మెల్ట్ అయిపోతుందండి, అంత బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది.